ఈ వారం పాట నేను పెళ్ళికి రెడీ అని సినిమా. శ్రీకాంత్ హీరో, వెంకీ డైరెక్టర్. తను అంతకుముందు కబడ్డీ అని సినిమా తీశారు జగపతితో, చాలా మంచి హిట్ అయింది. సో తన డైరెక్షన్లో తమ్మారెడ్డి భరద్వాజ్ గారి నిర్మాతగా చక్రి సంగీత దర్శకత్వంలో వచ్చిన సాంగ్ ఇది. హరిహరన్ పాడారు. ఈ పాటకి చెప్పాల్సి వస్తే కొంతమంది చెప్పుకోవడానికి దాచుకుంటారు, ఫలానా పాట ఇన్స్పిరేషన్ నుంచి తీసుకున్నాం అని చెప్పడానికి, లేదా ఫలానా పాట ఇన్స్పిరేషన్ తోటే ఈ పాట నాకు ఐడియా వచ్చిందని చెప్పడానికి. నాకు అందులో మొహమాటం లేదు. సో ఈ పాటకి ఇన్స్పిరేషను ఖడ్గంలోంచి నువ్వు నువ్వు అని పాట. సో ఇలాంటి పాట రాసే అవకాశం నాకు రావట్లేదు, వస్తే మామూలుగా ఉండదు, మామూలు రాయకూడదు అని బాగా ఫీల్ అయ్యేవాడిని. ఇలాంటి పాట ఎందుకు నాకు రాలేదని. సో అవకాశాలు వస్తే ఎవరైనా ఉపయోగించుకుంటారు, అవకాశాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి అని నేను అనుకుని ఒక పల్లవి రాసి పెట్టుకున్నా. సో అది నువ్వు నువ్వు పాట ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు నేను రాసిన పాట వింటే ఇది ఇన్స్పిరేషన్ తెలుస్తుంది. ఇన్స్పిరేషన్గా మామూలుగా తెలియదు, ఎవరు నన్ను ఇంతవరకు అడగలేదు కూడా. సో మనం ఒక కథలోంచో, వాక్యంలోంచో, ఒక పదంలోంచో, ఒక ఎక్స్ప్రెషన్లోంచో ఇన్స్పిరేషన్ పొందుతాం. అది వేరేలాగా తర్జుమా అయ్యి మన భావనలో, మన ఆలోచనల్లో వేరేలాగా మారి 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 కొత్త రూపాన్ని సంతరించుకుని వస్తుంది. అలా వచ్చిన పాట నువ్వు ఉంటే చాలు అనమాట. సో ఇది ఒక లవబుల్ సాంగ్. నువ్వు ఉంటే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు అనే సెన్స్లో రాసింది. నేను దీనికి రాసి పెట్టుకున్నాను, ఎప్పుడైనా వస్తే అవకాశం వస్తే వాడదామని. సో వెంకీ వచ్చి చక్రితో కూర్చొని నన్ను పిలిచి ఏదైనా పాట అనుకుందామండి, మంచి మెలోడీ కావాలి ఇక్కడ అని చెప్పేసి అన్నప్పుడు నా దగ్గర 4 లైన్లు రాశాను. చక్రి సరే వింటావా అన్నాను. సరే వింటానన్నాడు. సో విని అక్కడ కూర్చొని కంపోజ్ చేసిన సాంగ్ ఇది. చక్రి లిరిక్, నేను ముందు లిరిక్ రాశాక చక్రి చూజ్ చేశాడు. డ్రామాలో పడినప్పుడు ఎప్పుడు నువ్వు ఉంటే చాలు, నాకు ఏదైనా పర్లేదు, నువ్వు ఉంటే చాలు అన్న చిన్న స్వార్థం మొదలవుతుంది. సో ఆ స్వార్థం ఈ పాట. నువ్వు ఉంటే చాలు, నువ్వు నవ్వుతుంటే చాలు, నువ్వు ఉంటే చాలు, నువ్వు నవ్వుతుంటే చాలు, ప్రేమ ఉంటే చాలు, నీ పేరు వింటే చాలు ఇక్కడ రాశాను. సో దీనికి ఏదైనా ఒక కంక్లూజన్, ఒక టేక్ ఆఫ్ అయింది, ల్యాండింగ్ ఏదైనా ఉంటే బాగుంటుందని చక్రి ఇది అప్పుడు ఒక పొడుగ్గా లైన్ ఇచ్చాడు. ఆ లైన్కి ఏం రాశానంటే అక్కడ నిన్న చెప్పినట్టు టేక్ ఆఫ్తో పాటు ల్యాండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ ల్యాండింగ్ ఎలా వచ్చిందంటే నువ్వు ఉంటే చాలు, నువ్వు నవ్వుతుంటే చాలు, ప్రేమ ఉంటే చాలు, నీ పేరు వింటే చాలు, మనసు కొమ్మపై కోయిలమ్మవై వచ్చి వాలితే చాలు, నువ్వు ఉంటే చాలు, నువ్వు నవ్వుతుంటే చాలు, ప్రేమ ఉంటే చాలు, నీ పేరు వింటే చాలు. సో ఇప్పుడు చరణం. అవమానాలు ఎన్నెదురైనా నువ్వు ఉంటే చాలు, బహుమానాలు అక్కర్లేదు నువ్వు ఉంటే చాలు, కొండ కోన దాటొస్తాను నువ్వు ఉంటే చాలు, మొండు టెండలో నడిచొస్తాను నువ్వు ఉంటే చాలు, నువ్వు నీడలాగా మారి నా తోడు ఉంటే చాలు, నీ కౌగిలింతలో నేను మంచులా కరిగిపోతే చాలు, నువ్వు ఉంటే చాలు, నువ్వు నవ్వుతుంటే చాలు, ఎవరినైనా ఎదిరిస్తాను నువ్వు ఉంటే చాలు, ఎక్కడికైనా ఎగిరొస్తాను నువ్వు ఉంటే చాలు, ఎన్నటికైనా కరుణిస్తావా అవునంటే చాలు, ఈ క్షణమేనే మరణిస్తాను అవునంటే చాలు, చిరుగాలిలాగా మారి నన్ను తాకుతుంటే చాలు, నీ లేత బుగ్గపై నేను సిగ్గులా మారిపోతే చాలు, నువ్వు ఉంటే చాలు, నువ్వు నవ్వుతుంటే చాలు. సో ఇది ఈ పాఠశాల కథ. ఇది హరిహరన్ తోటి మేలు వాయిస్ మొత్తం పాడించారు. సో ఈ పాట తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి నచ్చి ఇదే పాటని ఫీమేల్ వెర్షన్ మళ్ళీ సీడీ కోసం పాడించి సునీత్ గారితో పాడించి ఈ 2 పాటలు సీడీలో ఉంటాయి, సినిమాలు మాత్రం హరిహరన్ పాటే ఉంటుంది, ఎందుకంటే అది హీరో పాయింట్ ఆఫ్ సాంగ్ కాబట్టి. సో ఒక పాటలు మనం వినడం ద్వారా, కొన్ని పాటలు వినడం ద్వారా, కొన్ని చదవడం ద్వారా, కొన్ని ఇన్సిడెంట్లు చదవడం ద్వారా మనకు కొత్త ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆ కొత్త ఇన్స్పిరేషన్ మరో కొత్త పాట పుట్టుకు కారణం అవుతుంది. అలాగే నేను సీతారామ శాస్త్రి గారి అభిమానిగా, ఆయనకి వీరాభిమానిగా, ఆయన ప్రతి సాహిత్యాన్ని చదివే వ్యక్తిగా, ఒక మంచి పాఠకుడిగా
నాకు సీతారామ శాస్త్రి గారు ఇన్స్పిరేషన్ తోటి, ఆయన పాట ఇన్స్పిరేషన్ తోటి రాసిన పాట ఈ నువ్వు ఉంటే చాలు. చాలా అద్భుతమైన కంపోజ్ చేశారు చక్రి. ఈ పాట నాకు గుర్తుండిపోయే పాటల్లో ఇది గొప్ప పాట ఉంటుంది. ఈ పాట పర్టికులర్గా మా మిస్సెస్కి బాగా ఇష్టం ఈ పాట.